వాస్తవానికి ఇప్పుడు అన్ని గ్రామాల్లో ఎలక్షన్ కోడ్ ఉంటది. అంటే అక్కడ అధికారిక కార్యక్రమాలు నిర్వహించొద్దు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇట్లాంటివి ఏం చేయొద్దు. కానీ ఏం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సరిగ్గా సెకండ్ ఫేజ్ ఎలక్షన్ నోటిఫికేషన్ డేట్ నుంచి ఒక వారం 10 రోజుల పాటైనా రెగ్యులర్ షెడ్యూల్ పెట్టుకున్నారు. పేరుకు ప్రజాపాలన విజయోత్సవాలని చెబుతూ జిల్లాల్లో పర్యటిస్తా ఉన్నారు. జిల్లాల్లో పర్యటించి తెలివిగా ఇక్కడ ఏం చేస్తా ఉన్నారంటే వీళ్ళు గ్రామాల్లోకెళితే ఎలక్షన్ కోడ్ వయలేషన్. కానీ పట్టణాలుంటాయి, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి. ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండదు. గ్రామాల్లో ఎలక్షన్ కోడ్ ఉంటుంది. చిన్న లాజిక్ ఇది. చిన్న లాజిక్ పెద్దగా ఎవరు ఆలోచించారంటే పంచాయతీ ఎలక్షన్లు అంటే రాష్ట్రం అంతటా ఎలక్షన్ కోడ్ ఉంటుంది కదా అనుకుంటారు. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. గ్రామాల్లో ఉంటుంది కోడ్, మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో వీటిలలో ఉండదు. ఆ చిన్న లాజిక్ తోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతా ఉన్నాడు. ఏం చేస్తా ఉండు, జిల్లాల పర్యటన చెప్పి ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఈ పట్టణాలలోకి పోతా ఉన్నాడు. ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతలేదో, పంచాయతీ ఎలక్షన్లు లేవో, పంచాయతీ పరిధిలో లేవో ఆ పట్టణాలకు వెళ్ళి అక్కడ సభలు పెట్టి అక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఆ సభకు వచ్చే వాళ్ళు ఎవరు? ఆ సభకు రావాల్సిన జనం గ్రామాల నుంచే వస్తూ ఉన్నారు. ఓన్లీ ఆ టౌన్లో ఉన్న వాళ్ళు వచ్చి అయితే ఆ సభ జరగదు కదా. ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళ ప్రజలే అక్కడికి వస్తూ ఉన్నారు. ఒకవేళ అక్కడ ఒక ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసిన అనుకుందాం, నిన్న మక్తలు వెళ్ళి అక్కడ పాలమూరు అదేదో ప్రాజెక్టు శంకుస్థాపన చేసిండు. అని చేస్తే ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఒక టౌన్లోనే ఉండవు కదా. దాంతో లాభం జరిగేది గ్రామీణ ప్రాంతాలకు, అంటే రైతులకు, మిగతా ప్రజలకు దాంతో లాభం జరుగుతుంది. అంటే అల్టిమేట్గా దాని ఎఫెక్టివ్ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది? గ్రామాల మీద ఉంటుంది, పంచాయతీల మీద ఉంటుంది. కానీ ఇక్కడ శంకుస్థాపన చేస్తా ఉన్నాడు, పట్టణంలో చేస్తా ఉన్నాడు. అంటే నేను ఎలక్షన్ కోడ్ రాని దగ్గర చేస్తా ఉన్నాను, ఎలక్షన్ కోడ్ లేని చోట చేస్తున్నాను అని చెప్తున్నాడు. కానీ దాని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది? గ్రామాల్లో ఉంటుంది. హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కాలేజు ఓపెన్ చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు, శంకుస్థాపన ఏదో ఉన్నది. అంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఓన్లీ ఆ హుస్నాబాద్ ఆ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు, ఆ పట్టణానికి సంబంధించిన వాళ్ళే ఉంటారా? ఉండరు కదా. గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లలు వచ్చి అక్కడ చదువుకుంటారు. అంటే దీని ఇంపాక్ట్ కూడా రూరల్ మీద ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల మీద ఉంటుంది. అంటే చూడండి ఎంత తెలివిగా రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తా ఉన్నాడు, ఎంత తెలివిగా చట్టంతో ఆటలాడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఎలక్షన్ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించొద్దు ప్రజల మీద, ఇట్లాంటి అధికారిక కార్యక్రమాలు చేసినప్పుడు ఇంపాక్ట్ లేని కార్యక్రమాలు చేయాలంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? ఇక్కడ చేసే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అన్నీ కూడా రూరల్ మీద ఇంపాక్ట్ అయ్యేది. మెజారిటీ లబ్ధిదారులు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు. కానీ ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? లేదు లేదు, ఇక్కడ ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి ఇక్కడ చేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. లోక్సభ ఎలక్షన్లో అప్పుడు పోయి ఫుట్బాల్ ఆడతాడు 3 రంగుల టీషర్ట్, జెండా ఉన్న టీషర్ట్ తోని. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా అక్కడనే ఉంటారు. అక్కడ ఒకటి. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లలో ఇట్లా కోడ్ వైలేషన్ చేస్తూ ఉన్నారు.